పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షిల రకరకాల దినపత్రికలు ఏ దినపత్రికలో ఏ వార్తలు నేను మొదటిగా చూసుకున్నట్లయితే మనం ఈనాడు పేపర్ చూసుకున్నాం. ఈనాడు పేపర్లో మనం మొదటిగా చూసుకుంటే 2024లో భాజపా ఖేల్ ఖతం అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో ఇంకా ఏమేమి చెప్పారు అనేది మనం గమనించినట్లయితే అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఓట్లు ఏరిలై పారించే విధంగా మరి బీఆర్ఎస్ని ఆదరిస్తారు అన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అనేక మంది కూడా బీఆర్ఎస్ లో ఇప్పటికే చేరికలు కూడా జరుగుతున్నాయి ప్రతి పార్టీ నుంచి కూడా అంటూ ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు అధికార పార్టీలోకి మొగ్గు చూపుతున్నారు అనే విధంగా మనకి ఈనాడులో ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఇక భాజపా ఖేల్ ఖతం అవుతుంది 2024లో ఖచ్చితంగా అనేది సీఎం కేసీఆర్ చెప్తున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇంకా చూద్దాం. ఇక అత్యంత అసమర్థ పాలన ప్రధాని నరేంద్ర మోదీది. అలాగే కాంగ్రెస్ విఫలమైందనే బారాస రంగంలోకి దిగింది. ఆ తర్వాత చూస్తే ఇంకా సంకుచిత ధోరణిని మోదీ విడనాడాలి, లేకపోతే ఇంకా అంతే సంగతులు అంటూ ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో మాకు ఓట్లు ఏరులై పారతాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే మరొక విషయాన్ని చూసినట్లయితే ఇక భాజపాకు ఒక్క ఓటు కూడా పడదు అని కన్ఫామ్ గా చెప్పగలుగుతున్నాను అంటున్నారు. అలాగే ఇంకా ఉద్యోగులందరికీ కూడా వేతనాలు పెంచుతాం, విద్యార్థులకు డైట్ ఛార్జీలు కూడా మరి పెంచుతాం అంటూ కూడా చెప్తున్నారు. ఇక శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా అక్కడ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 2024లో భాజపా ఖేల్ ఖతం అవుతుంది అంటూ ఇంకా దాని రూపురేఖలు కూడా కనిపించవు. ఇప్పటికే బీఆర్ఎస్ లోకి అనేక మంది చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా బండా ప్రకాష్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి ఇంకా అనేక మంది కూడా మంత్రులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే మండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ఆ సమయంలో ఇంకా ఆయనకి సీఎం కేసీఆర్ పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు మంత్రులందరూ కూడా అక్కడ శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనకి ఒక ఫోటో రూపంలో ఇచ్చారు. మనం దాన్ని గమనించవచ్చు. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనం నెక్స్ట్ పేజ్ లో చూసుకోవచ్చు అని ఇచ్చారు. మొత్తంగా అయితే ఆయన సభా గౌరవంగా మరి ముందుకు వస్తున్నారు కాబట్టి బండా ప్రకాష్ కు బాధ్యతలు స్వీకరిస్తున్నారు కాబట్టి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో చూసుకోవచ్చు. ఇంకా అలాగే నెక్స్ట్ మరొక వార్త చూసినట్లయితే ఇక దేశానికే తేజస్ అంటూ ఒక ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమించబడుతున్నారు అనేది తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయిన నేపథ్యంలో ఇప్పుడు మనకి ఏపీకి గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ని నియమించడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు. సో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, ఇందులో 6 తొలిసారి నియామకం అయ్యేవారు కూడా ఉన్నారు. ఇప్పటికీ 13 రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించారు. అందులో ఒక 6 మాత్రం తొలిసారిగా ఫస్ట్ టైం బాధ్యతలను స్వీకరించే వారిగా ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇప్పుడు ఏపీ గవర్నర్ బదిలీ అయ్యారు ఛత్తీస్గఢ్కి బిశ్వభూషణ్ హరిచందన్. అలాగే వారి స్థానంలో ఇప్పుడు మనకి జస్టిస్ అబ్దుల్ నజీర్ ని నియమించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో నెక్స్ట్ పేజ్ లో మనం డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. చూస్తే దేశానికే తేజస్ అంటూ ఇచ్చారు. అయితే రక్షణ పరికరాల తయారీలో గణనీయమైన ప్రగతి సాధించడానికి అంటూ ఇచ్చారు. ఇక ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యము పెరగడంతోనే 5వ తరం యుద్ధ విమానం తయారీకి కృషి చేస్తోంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఏరో ఇండియాతో దేశీయ సంస్థలకు ప్రయోజనం చాలా వరకు చేకూరుతుంది అనే దాని గురించి ఇచ్చారు. అయితే ఈనాడు ఇంటర్వ్యూలో సదరన్ ఎయిర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ జె చలపతి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ఆ షేర్ చేసుకున్న అన్ని విషయాలు ఒక దేశానికి తేజస్గా ఎలా ఉండాలి, ఏంటి, రక్షణ పరికరాల తయారీ గణనీయమైన ప్రగతికి సంబంధించి ఇంకా అనేక రకాలైనటువంటి విషయాల గురించి అక్కడ మరి షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మనం
ఫ్రంట్ థర్డ్ పేజ్లో పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం ప్రధానంగా చూసినట్లయితే 60 కోట్ల భూమి 30 లక్షలకు ఏసీపీ డీల్ అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. మనం చూసినట్లయితే చూద్దాం. ఎన్ఆర్ఐ భూమి కొంటే పన్నాగానికి సహకారం అందించేవారు లేకపోలేదు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఉన్నతాధికారుల సమాచారం అందటంతో పీస్ రివర్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు 60 కోట్ల భూమిని 30 లక్షలకు ఏసీపీ డీల్ చేసి కుదుర్చుకున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి అసలు ఏంటి అనే దాని డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూడొచ్చు అనేది మనకి డీటెయిల్గా ఇచ్చారు. అయితే మనకి ప్రధాన హెడ్లైన్గా మాత్రం 60 కోట్ల భూమి దానిని 30 లక్షలకు ఏసీపీ డీల్ కుదిరించారు అనే దాని గురించి మాత్రమే ఇచ్చారు. అయితే మరొక వార్త మనం చూసినట్లయితే బస్తీ దవాఖానాల్లో మార్చి నుండి 134 పరీక్షలు, అంటే ఇప్పటికే ఆల్రెడీ చాలా టెస్టుల వరకు కూడా అక్కడ ఉచితంగానే డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేయటం, ఉచితంగానే చాలా టెస్టుల వరకు అక్కడ చేస్తున్నారు. వాటిల్లో ఇప్పుడు నెక్స్ట్ రానున్న మార్చి నుంచి కూడా 134 టెస్టులకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా 134 టెస్టులు కూడా అవన్నీ కూడా ఫ్రీగానే బస్తీ దవాఖానాల్లో అమలు అవుతాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఏప్రిల్ నుంచి 33 జిల్లాలకు న్యూట్రిషన్ కిట్లు కూడా అందించబోతున్నామంటూ మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకొక విషయాన్ని చూసినట్లయితే 2 లక్షల జనాభాకు మార్కెట్ అంటూ ఇచ్చారు. 2 లక్షల జనాభాకు ఒక మార్కెట్ అంటూ ఇచ్చారు. ఇంకా బ్యాక్టీరియా రాకుండా డైనింగ్ టేబుల్, అలాగే కొన్ని విధానాల్లో మార్పులు చేర్పులు కూడా ఉంటాయి, అలాంటివి ఏర్పాటు చేస్తున్నామంటూ కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే గెంటేసిన వాళ్ళు పిలిచినా వెళ్ళేది లేదు అంటూ ఇచ్చారు. మాకు నష్టం కలిగించాలని అసెంబ్లీలో సీఎం అలా మాట్లాడారంటూ ఈటెల కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఈటెల మాట్లాడిన సీఎం మాకు నష్టం కలిగించాలని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా కావాలని మాట్లాడారంటూ ఈటెల కూడా చెప్తున్నారు. సో దాని డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూడొచ్చు. ఇంకా అసెంబ్లీ వేదికగా సీఎం అన్ని అబద్ధాలే చెప్తున్నారంటూ మరొకరి కూడా ఇక్కడ బండి సంజయ్ కూడా ఎద్దే వచ్చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ షార్ట్ లో ఇచ్చారు, మనకి చూడొచ్చు మనం. ఇంకా కాంగ్రెస్ ఎక్కడ విఫలమైందో సీఎం కేసీఆర్ చెప్పాలి అంటూ బట్టి విక్రమార్క కూడా సీఎం కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ఆల్రెడీ విఫలమైపోయింది కాబట్టి ఇంకా కాంగ్రెస్ ఇప్పుడు భారత రంగంలోకి దిగింది అని చెప్పేసి మాట్లాడినటువంటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ బట్టి కూడా అడుగుతున్నారు, ఎక్కడ కాంగ్రెస్ విఫలమైంది ఇప్పుడు తేల్చాలి అంటూ కూడా ఆయన కూడా సీఎం కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. ఇటు చూసుకున్నట్లయితే బండి సంజయ్ అలాగే అందరు కూడా సీఎం కేసీఆర్ మాటలని ఈటల అందరు కూడా ఖండిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో తను మాట్లాడే ప్రతి మాట అబద్ధమే, ప్రతి మాట ఇతరులని కావాలని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చేస్తూ డీటెయిల్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ పేజ్లో చూసుకోవచ్చు అనేది ఇచ్చారు. మొత్తంగా అయితే అసెంబ్లీలో ప్రతి మాట కూడా సీఎం కేసీఆర్ ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అన్నట్లుగా మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఈనాడులో కనిపిస్తుంది. సో మరొక వార్తా పేపర్ మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్లో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా మనం చూస్తే ఇక్కడ కూడా మనకి 2024లో మోదీ సర్కార్ ఖతం అంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ఘాటు వ్యాఖ్యల గురించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే చూస్తే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి బండా ప్రశాంత్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్చాన్ని ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా చిత్రంలో మరి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలా అనేక రకాల ఇంకా ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి ఇలా అందరు కూడా ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి ఆ పిక్చర్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన భారతీయుడిని అంటూ ఐఆమ్ ఎన్ ఇండియన్ అంటూ సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేసినటువంటి విషయాలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది ఒక దేశభక్తుడి సగర్వ ప్రకటన అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్తోని కాలే, బీజేపీతోని కూడా కాలే, అందుకే బీఆర్ఎస్ వట్టిగా షోకుల కోసం ఇవాళ ఈ పార్టీకి పెట్టలే అంటూ కాంగ్రెస్ వల్ల కాలే, బీజేపీ వల్ల కాలేదు కాబట్టి బీఆర్ఎస్ ఒట్టిగా ఈ పార్టీ పెట్టలేదు, ప్రజలను ఉద్దేశించి ప్రజలను దేశాన్ని రక్షించడం కోసం ఈ పార్టీ పెట్టింది అన్నట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకి నమస్తే తెలంగాణలో పెద్ద హెడ్లైన్గా మాత్రమే ఇచ్చారు ఫ్రంట్ పేజ్ అంతా కూడా.
అలాగే ఇంకా చూస్తే ఇక బీఆర్ఎస్ గెలుపు ప్రజల గెలుపుగా దీనిని వర్గీకరిస్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక మేము అధికారంలోకి రావడం ఖచ్చితంగా ఖాయం 2024లో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఎలాగో ఖతమవుతుంది అంటూ కూడా ఆయన మోదీ సర్కార్ అంతా కూడా ఖతమవుతుంది అంటూ కూడా ఆయన ముక్త కంఠంతో సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే మోదీని 2 సార్లు గెలిపించారు కదా, బీజేపీ కూడా గెలిచింది, కానీ ప్రజలు ఓడిపోయారు ఈ విషయంలో అంటూ కూడా సీఎం కేసీఆర్ మరి ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి కూడా చెప్తున్నారు 2 సార్లు గెలిపించారు, కానీ ఈ విషయంలో ప్రజలు పూర్తిగా ఓడిపోయారు అనేది కూడా తెలుస్తుంది. ఆయన మీద నమ్మకంతో ఓట్లు వేసి ఆయనను గెలిపించారు, కానీ ఆ విషయంలో ఓట్లు వేసి గెలిపించడం వల్ల ప్రజలు ఓడిపోయారు అనేది కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూస్తే ఎక్కడ పెరిగింది దేశం, దేంట్లో పెరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇక ఉపన్యాసాల్లోనా లేక అదాని ఆస్తుల్లోన పెరిగింది, దేశంలో ఎక్కడ ఏం పెరిగిందో చూపించాలి ప్రధాని మోడీ సర్కార్ ఇప్పుడు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా తెలంగాణలో ప్రజలను గెలిపించి చూపించామంటూ కూడా చెప్తున్నారు. మేమైతే ప్రజలను గెలిపించాం, మాకు ఓట్లేసిన ప్రతి ప్రజలు కూడా సంతోషంగా వారి కంట్లో నీరు తుడిచే విధంగా, అంటే ఇటు మరి ఉచిత కరెంటు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలు కావచ్చు, ఈవెన్ కళ్యాణ లక్ష్మి, ఇలా అన్ని రకాల పథకాల ద్వారా కూడా ప్రజలకు చేరువగా ప్రజలకు దగ్గరగా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ప్రజల్ని బాధ పెట్టిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి ప్రజల విషయంలో మేము గెలిచాం, ప్రజల్ని గెలిపించి చూపించాం మేము దేశ ప్రజల్ని అంటూ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. కానీ మోదీని 2 సార్లు గెలిపించి ప్రజలు ఓడిపోయారు అని కూడా ప్రజలను ఉద్దేశించి కూడా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. మరి దేశం అభివృద్ధి చెందింది అని అంటున్నారు కదా, దేశం ఎక్కడ అభివృద్ధి చెందింది, అదాని షేర్ల విషయంలో అభివృద్ధి చెందిందా లేకపోతే ఇంకా దేంట్లో ఉపన్యాసాల్లోనా అంటూ కూడా సీఎం కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు మనకి నమస్తే తెలంగాణ పేపర్లో. సో మరొక వార్త చూస్తే ఇంత జరిగినా కూడా మౌనమా, దోస్తు బండారం బయట పెట్టేది అని బయట పడదే అంటూ మోదీ బాధపడుతున్నారు. అంటే అదాని షేర్ల విషయానికి వచ్చినట్లయితే ఇంత జరిగినా కూడా ఇంకా నోరు మెదపటం లేదు. మరి దోస్తు అంటే అదాని ప్రధాని మోదీ ఇద్దరు కూడా దోస్తులు కాబట్టి ఆయన విషయం అంతా బయటపడుతుందని ఇంత మౌనం వహిస్తున్నారా, ఇంత జరిగినా కూడా ఇంకా ఎందుకు అనేది కూడా క్వశ్చన్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ మార్క్ మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా కాంగ్రెస్ హయాంలో లైసెన్స్ రాజ్ అంటూ ఇచ్చారు, అలాగే బీజేపీ మోదీ హయాంలో లైసెన్స్ రాజ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక రైల్వే స్టేషన్లో లిఫ్ట్ను జాతికి అంకితం చేస్తారా అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ మోదీని ఉద్దేశించి చెప్తున్నారు. అలాగే ఒక్క రైలును ప్రధాని ఎన్నిసార్లు ప్రారంభిస్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఒక రేషన్ డీలర్తో దేశ ఆర్థిక మంత్రి కొట్లాడడమా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాని గురించి ఇంకా ఇక్కడ క్షుణ్ణంగా వివరించారు. సో అదంతా కూడా మనం చూడొచ్చు డీటెయిల్డ్గా. అలాగే ఇంకా మనం చూసినట్లయితే తెలంగాణలో ప్రజలను గెలిపించి చూపించాం, దేశంలో కూడా ప్రజలను గెలిపించి చూపిస్తాం. అంటే ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా సుభిక్షంగా ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళ విషయంలో మేము ఇప్పటివరకు గెలిపించే చూపించాం, వాళ్ళందరినీ గెలిచారు అనే విధంగా నుంచాం. ఇప్పుడు దేశం కోసం కూడా పోరాడతాం, దేశాన్ని కూడా రక్షిస్తాం, దేశంలో ప్రజలను కూడా ఖచ్చితంగా గెలిపిస్తాం అని సీఎం కేసీఆర్ గెలిపించి చూపిస్తామంటూ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు అసలు మోదీకి లేనే లేదు అంటూ కూడా ఆయన ఘాటుగానే వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పార్లమెంట్లో మోదీది అత్యంత చెత్త స్పీచ్ అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే అదాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడారా ప్రధాని మోదీ అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇంకా 10 లక్షల కోట్ల సంపద ఆవిరైతే ఇంతవరకు ఆయనకు పట్టదా అసలు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే దేశానికి 3rd క్లాస్ ముద్ర వేస్తే పరిస్థితులు ఏంటి అసలు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలను ఉద్దేశించి అనేది అయితే మనం గమనించవచ్చు ఇక్కడ. ఇంకా ప్రశ్నిస్తే మీడియాపై నిషేధం, కోర్టు కేసులు అంటూ ఉంటారు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కేంద్రానికి నీళ్ల లెక్కలు తేల్చడం చేత కాదా, ఇంతవరకు నీళ్ల గురించి కానీ దేని గురించి కానీ అసలు ఏ లెక్క గురించి కానీ అడగలేదు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే పనికిరాని చట్టాలను సముద్రంలో పడేయండి అంటూ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా మనం చూడొచ్చు. కేంద్రంలో కిసాన్ సర్వార్ వస్తేనే రైతుకు మేలు జరుగుతుందా, దమ్మున్న ప్రధాని అయితే నిరంతరం విద్యుత్ అందించాలి కదా అంటూ కూడా ఇచ్చారు. ఇక అన్ని రంగాల్లో మోదీ సర్కార్ ఘోరమైన వైఫల్యం చెందింది అంటూ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హంగా మనం చూడొచ్చు. సో మరొక వార్త చూద్దాం. ఇక అన్ని రంగాలు ఇప్పటికే మోదీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందింది, తగ్గిన జీడీపీ వృద్ధి రేటు, అలాగే
భారీగా పెరిగిన అప్పుల ఊపి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక కేంద్రంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇవి అబద్ధమైతే రాజీనామాకు సిద్ధం అంటూ కూడా సవాల్ విసిరినట్లుగా సీఎం కేసీఆర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట ఏ ఒక్కటి కూడా అబద్ధం అని తెలిసినా కూడా ఖచ్చితంగా నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా 2024లో మాత్రం మరి బీజేపీ ఖతం అవుతుంది అంటూ, మోదీ సర్కార్ ఖతం అవుతుంది అంటూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ మరి అధికార పట్టం కట్టబోతున్నారు, ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ను ఆదరించబోతున్నారు అనేది ఎంతో ముక్త కంఠంతో ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనకి నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజ్ అంతా కూడా మనకి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. సో మరొక వార్త చూసినట్లయితే రూపాయికి ₹2 కట్టాలి అంటూ గృహ రంగ ప్రవేశాలకు దానికి సంబంధించి చరిత్ర డీటెయిల్స్ మనం పేపర్ 7లో చూడొచ్చు. ₹1 తీసుకుంటే ₹2 కట్టాలి అనే దానిపై డీటెయిల్గా నెక్స్ట్ పేజ్లో మనం చూడొచ్చు. ఇంకా అలాగే ఆహార సబ్సిడీకి ఎసరు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రైవేటుకు కేంద్రానికి నీతి ఆయోగ్ సూచనలు జారీ చేస్తున్నారు. అలాగే భయపెట్టిన రిపోర్టర్స్ కలెక్టివ్ అంటూ ఇచ్చారు. బడ్జెట్లో ఆహార సబ్సిడీకి భారీగా కోత విధిస్తూ ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. పేదల ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్న బీజేపీ సర్కార్ అంటూ కూడా పేదల ఆహారానికి సంబంధించి, అలాగే అదానికి అలా ఇచ్చారు. పేదలకు ఇలా అదానికేమో అలా చేస్తున్నారు, లక్షల కోట్ల అప్పులు రుణాలను ఎగ్గొట్టే విధంగా ఇప్పుడు చూసే పేదల వాళ్ళకు చూసి ఇలా చేస్తున్నారు అంటూ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా సీఎం కేసీఆర్ ఇక్కడ మనకి వివరించినట్లు ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే మరొక వార్త చూద్దాం. అర్థవంతమైన చర్చ అంటూ ఇచ్చారు. 7 రోజులు 56 గంటల నుంచి 25 గంటల పాటు కొన్ని సమావేశాలు జరిగాయి కదా. ఆ సమావేశాలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గీటురాయిగా చర్చలు జరిగాయి అంటూ అర్థవంతమైన చర్చ కొనసాగింది. ఈ చర్చలన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పేపర్ 10లో గమనించవచ్చు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక వార్తా పేపర్ మనం చూసుకున్నట్లయితే సాక్షి చూసుకుందాం. మరొక వార్త చూసినట్లయితే ఇంకా సాక్షి చూద్దాం. సాక్షిలో మనకి ప్రధానంగా అంటే ఒక్క అబద్ధం ఉన్నా కూడా రాజీనామా అంటూ మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మోదీ గెలిచారు అంటూ ప్రజలు ఓడారు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే మోదీ ఇప్పటి వరకు గెలుస్తూనే వచ్చారు, అంటే ప్రజలు ఆయనపై ఉన్న నమ్మకంతో ఓట్లు వేస్తూ గెలిచారు మోదీ, ఓకే. కానీ ఈ విషయంలో ప్రజలు ఓడిపోయారు అనేది కూడా తెలుస్తుంది. కానీ ఇటు సీఎం కేసీఆర్ చెప్తున్నది ఏంటంటే మాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ కూడా గెలిచారు, వాళ్ళని గెలిపించి చూపించాం అంటూ కూడా నేను చెప్తూ ఉన్నారు. అలాగే సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇంకా అలాగే ఏపీ కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ అనేది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇంకా 13 మందిని ఇప్పుడు బదిలీలుగా చేశారు గవర్నర్లుగా. అందులో 6 తొలిసారిగా నియమితులవుతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా చేసి ఛత్తీస్గఢ్కి ఇప్పుడు ఉన్నటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ అక్కడ నియమించబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఏపీకి మాత్రం కొత్తగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని నియమించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా. అలాగే ఇప్పుడు ఇంకా ఫిరాయింపులు ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ చేపట్టాలి అంటూ ఇటు మంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి ఒక పోరాటం చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్క అబద్ధం ఉన్నా కూడా నేను రాజీనామా చేస్తా, మోదీ పాలనలో ఏ రంగంలో కూడా అభివృద్ధి లేదు అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సవాళ్లు విసిరారు. ఆ సవాళ్ళల్లో ఏ ఒక్కటి కూడా అబద్ధం ఉన్నా నేను తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించినట్లయితే వివరాలు చూద్దాం. ఇక అన్నిట్లోనూ అత్యంత చెత్త పనితీరు ఉంది అంటే అది మోదీ సర్కారే అంటూ కూడా చెప్తున్నారు. వార్షిక వృద్ధి రేటు చూసుకుంటే 6.8% నుంచి 5.5% పడిపోయింది అంటూ కూడా నేను చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త చూద్దాం. ఇక తలసరి ఆదాయం, ఎగుమతులు, పారిశ్రామిక వృద్ధి రేట్లు కూడా పడిపోయాయి అంటూ చెప్తున్నారు. పెట్టుబడి వ్యయం కూడా పూర్తిగా తగ్గిపోయింది అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో అలాగే మరొక వార్త మనం చూద్దాం. జీడిపిలో అప్పుల శాతం, ద్రవ్యోల్బణం లోటు చూసినట్లయితే మాత్రం పెరిగిపోయాయి అన్న సీఎం కేసీఆర్. అలాగే ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ సాక్షిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం దాన్ని గమనించవచ్చు. మరొక వార్త చూద్దాం. ఇక అసెంబ్లీలో సీఎం నిప్పులు చెరిగారు అంటూ ఇచ్చారు. ఇక మోదీ గెలిచారు, ప్రజలు ఓడారు. ఈ విషయంలో ఆయన ఇప్పటికీ గెలిపించిన అన్ని రోజులు కూడా ఆయన గెలుస్తూ వచ్చారు తప్ప ప్రజలు మాత్రం ఓడిపోయారు ఈ విషయంలో అనేది కూడా ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్తున్నారు. దేశం
దేశం ప్రతి రంగంలో కూడా డౌన్ అయింది అంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇక మోదీ గెలిచారు, బీజేపీ గెలిచింది, కానీ ప్రజలు మాత్రం ఓడిపోయారు అని అంటూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే రాష్ట్ర శాసనసభ వేదిక ముఖ్యమంత్రి అధికారులు మరోసారి ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా నిప్పులు చెరిగారు అనేదైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఇటు రేవంత్ రెడ్డి చూస్తే కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ చేయాలి అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు అనేది కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి పార్టీపై ఉన్న నమ్మకంతో మమకారంతో ఎందరో ఓట్లేసి వారిని గెలిపిస్తే ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత ఇతర పార్టీల్లోకి చేరడం, వేరే పార్టీ కండువాలు కప్పుకోవడం, వారిపై ఖచ్చితంగా ఒక నిఘా అనేది ఏర్పాటు చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు కాంగ్రెస్ లో గెలిచారు, ఎందుకు మళ్ళీ అవతల పార్టీ కండువా కప్పుకున్నారు అనే దానిపై ఖచ్చితంగా ఒక సిబిఐ ఎంక్వైరీ అనేది చేయాలి అంటూ రేవంత్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ తెలుస్తుంది. సో డీటెయిల్స్ మనం 3rd పేజీలో చూసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం మరొక వార్త మనం చూస్తే 5 బిల్లులు ఒక తీర్మానం అంటూ ఇచ్చారు. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా మండలి అసెంబ్లీ భేటీలు మంత్రి వేముల అంటూ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. డీటెయిల్స్ కూడా మనం పేపర్ 3rd లో చూసుకోవచ్చు. అలాగే కేసీఆర్ నోట ఈటెల మాట అంటూ కూడా మనకి ఇక్కడ మరొక దగ్గర ఇచ్చారు. అసెంబ్లీలో ఆయన పేరు మీద 18 సార్లు ప్రస్తావన తెచ్చారు. ఈటెల ప్రశ్నలకు బదిలిచ్చిన కేసీఆర్ సర్వత్రా చర్చకు దారితీసిన తాజా పరిణామాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త విత్తనాలు అమ్మితే ఉపేక్షించాం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలు 2 లక్షల జనాభాకు ఒకే సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడంపై హామీ ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక అవన్నీ అబద్ధాలని నిరూపిస్తా, రాజీనామా చేస్తావా అంటూ ఇక్కడ మనకి ఎవరు బండి సంజయ్ కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సవాల్ విసురుతున్నారు. ఇటు సీఎం కేసీఆర్ ఒకటే చెప్తున్నారు, నేను చెప్పిన ఏ ఒక్క విషయంలో కూడా అబద్ధం అని తెలిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటు సీఎం కేసీఆర్ కూడా సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ కూడా చెప్తున్నారు, మీరు చెప్పినవన్నీ అబద్ధాలే అని నేను నిరూపిస్తాను, మరి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ కూడా ఆయన కూడా సవాల్ విసురుతున్నారు. అయితే ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం పేపర్ 3rd పేజీలో చూసుకోవచ్చు. డైట్ టైం ఫిక్స్ చేయి అంటూ, అలాగే మరి డేటు టైము అన్నీ కూడా ఫిక్స్ చేయి సీఎం కేసీఆర్ అంటూ కూడా బండి సంజయ్ సవాల్ విసిరారు. నేను చెప్పినవన్నీ అబద్ధాలని నేను నిరూపిస్తా, డేట్ నువ్వు ఫిక్స్ చేస్తావా నేను ఫిక్స్ చేయాలా అన్నట్లు సినీ పక్కీలో మరి డైలాగ్స్ కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇంకా అలాగే కేసీఆర్ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన అనేక వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఇక బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ కూడా అడుగుతున్నారు. రైతుల వద్దకు పోయి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు చెప్పే ధైర్యం ఉందా నీకు అంటూ కూడా సీఎం కేసీఆర్ని బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇటు సీఎం కేసీఆర్ అయితే 24 గంటలు ఉచిత కరెంటుని అందిస్తున్నాం రైతులకు అంటూ చెప్తున్నారు. కానీ వీళ్ళైతే ఇప్పుడు బీజేపీ వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని ఏ రైతు దగ్గర నుంచి నిరూపించగలరా, వెళ్దామా చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే మరొకటి చూసినట్లయితే దేశ బీజేపీ గురించి చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, మీరు చెప్పినవన్నీ కూడా దేశం గురించి బీజేపీ గురించి ప్రతి ఒక్కటి కూడా అబద్ధమని నిరూపిస్తాను, అసత్యాలని నిరూపిస్తాను, నువ్వు పెద్ద డిఫాల్టర్వి అని కూడా నిరూపిస్తాను అంటూ కూడా నీ మాటలు అసలు నమ్మేది ఎవరు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇక అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్కు ఇతర రాష్ట్రాల ప్రజలు జోకర్లా చూస్తున్నారు అంటూ కూడా కేసీఆర్ చెప్పే మాటలు, కేసీఆర్ మాట్లాడే మాటలన్నీ ఇతర రాష్ట్రాల మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక జోకర్లా చూస్తున్నారు అంటూ ఇక్కడ మరి బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ చెప్పే ప్రతి మాటకు అందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. అనేక మంది ఇప్పటికే బీఆర్ఎస్లో చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది మాత్రం అధికార పార్టీ యొక్క ఉద్దేశం. సో ఏదేమైనప్పటికీ ఒకరిపై ఒకరు మాత్రం నిప్పులు చెరుపుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇంకా
మనం మరొక వార్త చూస్తే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు పిలిచినా కూడా పోను అంటూ ఈటెల మాట్లాడుతున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఒకవేళ నేను బీఆర్ఎస్ నుంచి పక్కకు వచ్చాను కాబట్టి ఒకవేళ మళ్ళీ పిలిచినా కూడా నేను వెళ్ళే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పేశారు ఈటెల రాజేందర్ అనేది కూడా మనకి క్లియర్గా జరిగింది. ఇక మహారాష్ట్రకు గోదావరి నీటిపై స్పష్టత ఇవ్వాలి అంటూ కూడా క్వశ్చన్ చేసి మరి చెప్తూ ఉన్నారు. అలాగే నెహ్రూ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోండి అంటూ కేసీఆర్కు సీఎల్పీ నేత భట్టి సూచన చేశారు. అలాగే ద్రవ్య వినిమయ బిల్లుపై కూడా అసెంబ్లీలో భట్టి ప్రసంగించినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పిన మాటలకు ఆయన స్పందించారు. కాంగ్రెస్ ఎక్కడ పడిపోయింది, కాంగ్రెస్ పని ఎక్కడ అయిపోయిందో చూపించాలి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక 1500 ఆశా పోస్టుల భర్తీకి అంటూ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో భర్తీ చేస్తామన్న మంత్రి హరీష్ రావు. బస్తీ దవాఖానాల్లో కూడా ఇప్పటి వరకు 1 కోటి మందికి సేవలు అందించి త్వరలో వైద్య పరీక్షలు 57 నుంచి 134కు పెంచుతున్న విధానం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇంకా మరొక వార్త మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఢిల్లీ నుంచి ఎక్స్ప్రెస్ వే తొలి దశ ప్రారంభం అంటూ ఇచ్చారు. ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే అనేది ఇచ్చారు మనకి. కానీ ఒకటే ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు అంటూ ఇటు సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా స్నోహ్నా దౌసా మధ్య రహదారిని ప్రారంభించినటువంటి మోదీ ఎక్స్ప్రెస్ వేల నిర్మాణంలో మరో మైలురాయిగా ఉండబోతోంది ఇది ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే అనే దాని గురించి కూడా ఇచ్చారు. ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ మనం 6th పేజ్లో మనం చూసుకోవచ్చు, అలాగే 5th పేజ్లో కూడా చూసుకోవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. మండలి డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాబట్టి ఆయనకు పుష్పగుచ్చాన్ని అందిస్తూ ఎన్నికలు ప్రకటించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అలాగే బీసీ నేతకు ఇదొక గొప్ప అవకాశం అంటూ కూడా సీఎం కేసీఆర్ మరి ప్రశంసించడం జరుగుతుంది. ఆయనకు ఒక పుష్పగుచ్చాన్ని అందిస్తూ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపినటువంటి దృశ్యాన్ని ప్రతి పేజీలో కూడా మనకి యాస్టీస్గా ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగులో మనకి ఫస్ట్ హెడ్లైన్ ప్రధానంగా అంటే పాక్ ఇండియాపై గ్రాండ్ విక్టరీ అంటూ మనకి సంబంధించి ఇచ్చారు. ఇక జెమీమా అనేది విమెన్స్ T20 వరల్డ్ కప్లో బోని అనేది కూడా ఇచ్చారు. పాక్ పై విజయం సాధించిన గ్రాండ్ విక్టరీ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అనేది కూడా మనకి వెలుగులో ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో ఇచ్చారు. ఇక ఏపీ గవర్నర్గా సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉండబోతున్నారు. ఇక నుంచి నియమించబడుతున్నారు అనేది ఇచ్చారు. ఇక నియామకాలకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మరి బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ మరి ఛత్తీస్గఢ్కు బదిలీ అయ్యారు అనేది కూడా మనకి క్లియర్గా ప్రతి పేపర్లో కూడా యాస్టీస్గా ఇచ్చారు. సో మనకి వెలుగులో కూడా అలాగే ఇచ్చినట్లుగా చూడొచ్చు. తొలిసారి గవర్నర్గా నియమితులైన వాళ్ళు 6 ఉన్నారు అనేది కూడా ప్రతి పేపర్లో కూడా యాస్టీస్గా ఇచ్చారు అనేది కూడా మనం క్లియర్గా గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాడా అంటూ ఇక్కడ మరొక వార్త మనం సంచలనంగా చూడొచ్చు. అసెంబ్లీలో ప్రధానిపై తప్పుడు కూతలు అంటూ వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీపై తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న మరి సీఎం కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాడా, దేశ ప్రజలను సర్వనాశనం చేయడానికి వస్తున్నాడా అని కూడా ఆయన ఎద్దేవా చేస్తూ వివేక్ వెంకటస్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే దేశ సంపదపై కన్నేసి జాతీయ రాజకీయాల్లోకి పోతుండు అంటూ కూడా చెప్తున్నారు. దేశ సంపద అంతటి మీద కన్నేసిండు కాబట్టి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి పోతుండు అంటూ కూడా చెప్తున్నారు. ఇక ప్రజా సమస్యలు లేవనెత్తకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నాడు అంటూ కూడా వివేక్ వెంకటస్వామి ఫైర్ అవుతున్నారు. అసలు రాష్ట్రంలో ఏం చేసావో చూపించు ఫస్ట్ అంటూ కూడా చెప్తున్నారు. ప్రధానిపై ఎందుకు తప్పుడు కూతలు కూసావు అంటూ కూడా వివేక్ వెంకటస్వామి ఫైర్ అవుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం 3rd పేజీలో చూసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడు, రాష్ట్రాన్ని ఇప్పటికీ అప్పులు పాలు చేసిండు కదా సీఎం కేసీఆర్ అనేది మనకి మెయిన్గా కనిపిస్తుంది. అలాగే ఇక ముగిసిన బడ్జెట్ సెషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారండి. 7 రోజులు నడిచిన అసెంబ్లీ, 5 రోజులు కౌన్సిల్, అసెంబ్లీలో సీఎం మంత్రుల స్పీచ్ 30 గంటలు, అలాగే కాంగ్రెస్ 6 గంటలు, బీజేపీకి 2 గంటలు మాత్రమే ఛాన్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా
చేసినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇక బీఆర్ఎస్ పార్టీని పిచ్చిలేసి పెట్టలేదు, ప్రజలను ఉద్ధరించడానికే పెట్టాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కేంద్ర విధానాలతో యాష్టకొచ్చి దిక్కులేని పెంట పెట్టుకున్న కేసీఆర్, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో విసిగిపోయాం కాబట్టి ఇక నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు దాన్ని పక్కకు తొలగించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీని స్థాపించా, నేను పిచ్చి పట్టి నేను స్థాపించలేదు అంటూ ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు మనం ఇక్కడ గమనించాం. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా కొత్తగా గవర్నర్ నియమితం, అలాగే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా పెట్టామనేది, ఇంకా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సీఎం కేసీఆర్ అంటూ ఇటు అధికార పార్టీ వాళ్ళు, ఇటు ప్రతిపక్షాలు, ఇలా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే అధికార పార్టీ మాత్రం 2024లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రజలను ఉద్ధరించడానికి, దేశాన్ని రక్షించడానికే వస్తుంది అనే విధంగా అయితే ప్రతి పేపర్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.